హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. మరి ఈరోజు వీడియోలో మనం చేయబోయేది వేడివేడిగా ఘాటుగా చక్కని చిక్కని సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. రకరకాల కూరగాయలు వేసి చేస్తామేమో, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. అంతేకాదు, చేయడం చాలా ఈజీ. చూసారు కదా, నేను తీసుకున్న కూరగాయ ముక్కలు బీన్స్, క్యారెట్, ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయ. అంతేకాదు, మీకు నచ్చితే వేరేవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దళసరిగా ఉండే ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి కొంచెం వేయించాలి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా తుంపి వేయాలి. మెంతులు ఎర్రగా అయ్యే వరకు పోపు వేయించాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ ఒకటి వేసుకుందాము. టమాటాలు ఒక 5 నిమిషాల దాకా వేసుకుందాం. ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలాగా కూరగాయ ముక్కల్ని పోపులో మగ్గించడం వల్ల సాంబార్కి మంచి రుచి వస్తుంది. ఇలా కొంతసేపు మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసి కలిపి టమాటా ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాసుడు నీళ్లు పోసి ముక్కల్ని ఉడికించుకోవాలి. ఎంతవరకు అంటే కూరగాయ ముక్కలు 80% ఉడకాలి. ముక్కలు కొంతసేపు ఉడికిన తర్వాత ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. 80% ఉడికింది అనుకున్నాక పులుపుకు తగ్గట్టు చింతపండు నానబెట్టి ఆ చింతపండు గుజ్జు వేయాలి. అలాగే తీపికి చిన్న బెల్లం ముక్క కూడా వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి, హోమ్మేడ్ అయినా పర్వాలేదు, రెడీమేడ్ అయినా పర్వాలేదు. ఈ పొడిని కప్పులో తీసుకుని నీళ్లు పోసి ఉండలు లేకుండా పలచగా కలుపుకోవాలి. సాంబార్ పొడి మనం తినే ఘాటును బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా మనం రెడీ చేసుకున్న సాంబార్ పొడిని ఉడుకుతున్న ముక్కల్లో వేసి మరిగించాలి. ఇలా ముక్కలతో పాటు సాంబార్ పొడిని ఉడికించడం వల్ల ముక్కలకు కూడా ఆ ఫ్లేవర్ పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కూరగాయ ముక్కలు ఇంకొంచెం మెత్తబడిన తర్వాత ముందుగా ఉడికించి మ్యాష్ చేసుకున్న కందిపప్పుని ఈ ముక్కల్లో వేసి బాగా కలపాలి. ఈ ఉడికిన కందిపప్పు మనకి కావాల్సిన చిక్కదనాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. పప్పు కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఈ సాంబారుని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి. ఇది మరిగిన కొద్దీ టేస్ట్ వస్తుంది. సాంబార్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని అవసరం అనుకుంటే ఇంకొన్ని నీళ్లు పోసి మరిగించాలి. సాంబార్ మరుగుతున్నప్పుడు మధ్యలో కలపడం మర్చిపోకూడదు. బాగా మరిగిన తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని చూసుకోవాలి. చూసారు కదా, చిక్కగా భలే వచ్చింది. సాంబారు చిక్కగా ఉంటే రైసు, పొంగలు, ఉప్మాలకి బాగుంటుంది. అదే పలుచగా ఉంటే ఇడ్లీ, వడలకి బాగుంటుంది. బాగా మరిగింది. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి సాల్టు, ఘాటు అన్నీ చెక్ చేసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ కట్టేసే ముందు కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన వెంటనే మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే ఆ వేడిగా నెయ్యి కరిగి ఆ నేతి సువాసన, కమ్మటి రుచి సాంబార్కి పడుతుంది. అంతేనండి, వేడి ఘాటైన సాంబారు రెడీ. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.